కానీ దాంట్లో రాస్తే పవన్ కళ్యాణ్ ఏం స్పందించరు. వాళ్ళకి అనుకూల వెబ్సైట్లోనే రాసే ధైర్యం కూడా చేయరు. పవన్ కళ్యాణ్ కోపం తెప్పించరు. పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి మన వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి, మీరు మన దాంట్లో రాసైనా అంటే అప్పుడు ఆయన నోటీసు తీసుకొస్తారు. ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశంలో అయితే రెబలిజం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మీద కోపం వస్తే అధిష్టానం పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోరని చెప్పి నిలదీస్తారు. ఆ తర్వాత పిలిపించిన సందర్భాలు మనం తిరువూరు లాంటి సంఘటనలో చూసాం. లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో కూడా 3-4 నియోజకవర్గాల్లో చూసాం. అక్కడ పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడటం కానీ ఇట్లాంటి. అది జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. నాయకులే దేవుళ్ళు వీళ్ళకి. ఆ నాయకులు కింద ఉన్నటువంటి కార్యకర్త ఇబ్బందులు పట్టించుకోరు. పైగా ఇవన్నీ సహజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే ఈ పక్కన ఉన్నోడు ఏం చెప్తాడంటే ఆడు తెలుగుదేశం వాళ్ళతో ఈ మధ్యన కలిస్తే ఇదే వైసీపీ వాళ్ళతో ఈ మధ్యన తిరుగుతున్నాడండి, ఏదో వైసీపీ పోబోతున్నట్టున్నాడు అన్నారనుకోండి, వెంటనే వాళ్ళని అర్జెంటుగా చీడపురుగులను చూసినట్టు చూడడం బిగించేస్తారు, పక్కన పెట్టేస్తారు. ప్రాంతీయ పార్టీలో సమస్య ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికీ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థ లేదు. ఏది బూత్ స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోరు. మీరు ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీ ఫీడ్బ్యాక్లో అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉంది. దానికి ఓడిపోయినప్పుడు కూడా అద్భుతమైన నెట్వర్క్ ఉంది. అదే అధికారంలోకి తేవడానికి కారణమైంది అది.